హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిర్మయి. వెల్కమ్ టు కిరణ్జో కిచెన్. ఈవేళ రెసిపీ శ్రీకాకుళం స్పెషల్ పాలముంజలు. ఇది మన పూర్వీకుల నాటి వంటకం. ఈ పాలముంజలు ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా పాలగుండ పలుకులు తీసుకోవాలి. దీన్ని యారోరూట్ పౌడర్ అని కూడా అంటారు. సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఏ కప్పుతో అయితే పాలగుండ పలుకులు తీసుకుంటామో అదే కప్పుతో మిగతా అన్నింటినీ కొలుచుకోవాలి. 2 గ్లాసుల పాలగుండ పలుకులు తీసుకుని ఇందులో 5 నుండి 6 గ్లాసుల నీరు వేసి ఈ పాలగుండ పలుకులు కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఒక 2-3 నిమిషాల పాటు ఒక ప్రక్కన ఉంచాలి. 2-3 నిమిషాల తరువాత పాలగుండ పలుకులు పిండి మనం వేసిన నీరు సపరేట్ అవుతాయి. ఇందులో ఉన్న నీటిని తొలగించి మళ్ళీ ఇందులో నీరు వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేయాలి. ఇలా చేయడం వలన ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇలా క్లీన్ చేసిన తరువాత స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. వీటిని ఒక ప్రక్కన ఉంచాలి. ఒక పాత్ర తీసుకుని ఇందులో 2 గ్లాసుల పలుకులకు 2 గ్లాసుల పంచదార, 6 గ్లాసుల పాలు వేసుకోవాలి. ఈ పాలను కూడా ఒక ప్రక్కన ఉంచాలి. స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 6 బాదాంలు, 10 నుండి 15 జీడిపప్పులు, 10 కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా ఒక ప్రక్కన ఉంచాలి. ఇప్పుడు పాలు పంచదారను స్టవ్ పైన పెట్టి మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు 4 యాలకులను కానీ యాలకుల పొడిని కానీ వేసుకోవాలి. పాలల్లో పంచదార అంతా కరిగి పాలు తెల్ల కాగినప్పుడు మనం కలిపి ఉంచుకున్న పాలగుండ పలుకుల పిండిని ఈ విధంగా ఒకసారి కలిపి ఫ్లేమ్ని సిమ్లోకి మార్చుకుని పాలల్లో ఈ పాలగుండ పిండి నెమ్మదిగా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అదే పనిగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడుతుందనగా మనం ముందుగా ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనం ఈ పిండి వేసి కలుపుకున్నాక ఈ చిక్కదనం రావడానికి 5-6 నిమిషాల సమయం పడుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ప్లేట్లో సర్దుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచి గంట తర్వాత దీన్ని తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, పాలముంజలు రెడీ. ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఏ వయసు వారైనా తినొచ్చు. చాలా హెల్దీ కూడాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.